హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇక నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి ఎలా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇన్ఫోసిస్ కంపెనీ వల్ల అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చేసి సిస్టమ్ ఇంజనీరింగ్ రోల్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పేసి. సో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఆల్ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్లో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్లో కూడా ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎంసీఏ, ఎంఎస్సీలో వచ్చేసి మీకు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్లో క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో ఆల్ పర్సంటేజెస్ ఆర్ సిసిపిఏ షుడ్ బి సింపుల్ యావరేజ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, సెమిస్టర్స్, ఇయర్స్ ఇంక్లూడింగ్ electives, ఆప్షనల్ సబ్జెక్ట్స్, అడిషనల్ సబ్జెక్ట్స్, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అండ్ లాంగ్వేజెస్. సో మీకు ఈ యొక్క అన్ని సబ్జెక్ట్స్లో కూడా మీకు యావరేజ్గా సింపుల్ పర్సంటేజ్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి. సో 2019, 20, 21 బ్యాచెస్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో 2019, 20, 21 బ్యాచెస్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక పర్టికులర్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, సో మీరు ఇంతకుముందు ఏమైనా ఇన్ఫోసిస్ కండక్ట్ చేసినటువంటి ఆఫ్ డ్రైవ్స్ కానీ లేదంటే ఈ యొక్క ఇన్ఫోసిస్ గ్రూప్ కంపెనీస్ జాబ్స్కి ఏమైనా మీరు ఇంతకుముందు సెలెక్షన్ ప్రాసెస్లో కనుక పార్టిసిపేట్ చేస్తుంటే సో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే సో బిలో 6 months బ్యాక్ మీరు ఏమైనా ఈ యొక్క ఇన్ఫోసిస్కి సంబంధించినటువంటి జాబ్స్లో కావచ్చు లేదంటే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్లో కావచ్చు పార్టిసిపేట్ కనుక చేస్తుంటే సో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఆర్ అలౌడ్ అని చెప్పేసి. సో మీకైతే బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట మీ యొక్క ఎడ్యుకేషనల్స్లో. సో బ్యాక్లాగ్స్ కనుక ఉన్నట్టయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సిస్టమ్ ఇంజనీరింగ్ పోస్ట్కి వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో 3.6 lakh per annum అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక శాలరీతో పాటు అడిషనల్ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ 4 lakh per annum అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే లైఫ్ కవర్ వచ్చేసి 30 lakhs per annum ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో చాలా మంచి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఫ్రెషర్స్ ఫ్రమ్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ స్ట్రీమ్స్ హూ బిలాంగ్స్ టు 2019, 20, 21 బ్యాచెస్ కెన్ అప్లై ఫర్ ది రోల్ ఆఫ్ సిస్టమ్ ఇంజనీరింగ్ బై ఫిల్లింగ్ అవుట్ ఆఫ్ ది ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఫ్రమ్. సో ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్కి మనము అప్లై చేసుకోవడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే సో December 17, 2021 లోపు అయితే మనము ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క December 17 తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో కాబట్టి మీరు ఈ యొక్క December 17, 2021 లోపు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు సెలెక్షన్ ప్రాసెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. సో మీరు ఎక్కడికి వెళ్ళి ఆన్లైన్ టెస్ట్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ అలాగే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో మీరు ఇంట్లోనే ఉండి సో ఆన్లైన్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇన్ఫోసిస్ ఆన్లైన్ టెస్ట్ అండ్ అలాగే వర్చువల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి. అండ్ అలాగే
ఎవరైతే ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌కి అప్లై చేసుకుంటారో సో, వాళ్ళకి ఆన్‌లైన్ టెస్ట్ ఎలా ఉంటుంది? సో, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా వీళ్ళైతే క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. సో, టోటల్‌గా 100 మినిట్స్ అయితే మనకు టైమ్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఆన్‌లైన్ టెస్ట్‌కి. సో, ఫస్ట్ సెక్షన్ 1లో వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 15 క్వెషన్స్ అయితే ఉంటాయి. 25 మినిట్స్ టైమ్ అయితే అలాట్‌మెంట్ ఇచ్చారు. అండ్ అలాగే సెక్షన్ 2లో వచ్చేసి టెక్నికల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. అండ్ అలాగే 10 క్వెషన్స్ ఉంటాయి. 35 మినిట్స్ అయితే ఉంటుంది. సెక్షన్ 3లో వచ్చేసి వర్బల్ ఎబిలిటీ 20 క్వెషన్స్ అయితే ఉంటాయి. 20 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే సెక్షన్ 4లో వచ్చేసి సూడో కోడలో వచ్చేసి మనకు 5 క్వెషన్స్ అయితే ఉంటాయి. 10 మినిట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే సెక్షన్ 5లో వచ్చేసి న్యూమెరికల్ పజిల్ 4 క్వెషన్స్ అయితే ఉంటాయి. 10 మినిట్స్ అయితే అలాట్ అయితే చేయడం జరిగింది. సో, టోటల్‌గా 100 మినిట్స్‌లో అయితే మనం ఈ యొక్క ఆన్‌లైన్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఈ యొక్క ఆన్‌లైన్ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో సో, వాళ్ళకి వర్చువల్‌గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. సో, వన్స్ ఈ యొక్క ఆన్‌లైన్ ఇంటర్వ్యూ మీరు క్లియర్ చేసిన వెంటనే మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇదొచ్చేసి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సో, ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో గనుక చూసుకున్నట్టయితే సో, ఇక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో గనుక చూసుకున్నట్టయితే సో, నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందనమాట. సో, డేటా ప్రైవసీ డిక్లరేషన్ అని చెప్పేసి సో, ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. సో, యొక్క పాయింట్స్ అన్ని మీరు చదువుకునేసి సో, చివరిలో ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని ఉంది కదా! సో, ఇక ఐ యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో, క్లిక్ చేసి యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి సో, అప్లికేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడైతే మనకు 25 మినిట్స్ టైం అయితే అలాట్ చేశారనమాట. సో, ఇక్కడ 25 మినిట్స్‌లో మనము 92 క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మన పర్సనల్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ 25 మినిట్స్‌లో మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయకపోతే సో, మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు త్వరగా అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి గైస్. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసేసేయండి. సో, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి అండ్ అలాగే మీ ఫస్ట్ నేము అండ్ అలాగే లాస్ట్ నేము. సో, లాస్ట్ నేమ్ వచ్చేసి ఆప్షనల్ అనమాట. సో, మెన్షన్ చేస్తే చేయండి లేదంటే అవసరం లేదు. అండ్ అలాగే ఇక్కడ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేయాలి. సో, ఏదైతే మీరు ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ యూస్ చేస్తున్నారో సో, దాన్నైతే మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్ సో, మీ యొక్క రెజ్యూమ్ కూడా మీరు డ్రాఫ్ట్ ఫైల్ ఆర్ పీడిఎఫ్ ఫైల్‌లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, మాక్సిమం 10 ఎంబీ వరకు ఉండేటట్టు చూసుకోండి మీ యొక్క రెజ్యూమ్. సో, ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫర్డ్ కాంటాక్ట్ నెంబర్. సో, మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ సో, మీరు ఇస్తే ఇవ్వండి లేదంటే అవసరం లేదు. అండ్ అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయండి మీది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిటిజన్‌షిప్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇండియన్ అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ పాస్‌పోర్ట్ అని అయితే అడుగుతున్నారు. సో, ఉంటే పెట్టండి లేదంటే అవసరం లేదు. ఇది ఆప్షనల్ అనమాట. సో, వదిలేసేయండి. అండ్ అలాగే ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ సో, మీ యొక్క స్ట్రీట్ అండ్ అలాగే హౌస్ నెంబర్ సో, మీ యొక్క అడ్రస్ అయితే పర్మనెంట్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే అడ్రస్ లైన్ కూడా ఆప్షనల్ అనమాట. సో, ఫస్ట్ మాత్రము ఈ యొక్క అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఉంది కదా! సో, అదైతే మ్యాండేటరీ అనమాట. సో, ఖచ్చితంగా ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ పిన్ ఆర్ పోస్టల్ కోడ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ సిటీ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ నెక్స్ట్ దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు 92 క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మీరు నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ సో, ఇంతకుముందు ఏమైనా మీరు ఈ యొక్క ఇన్ఫోసిస్‌లో వర్క్ చేశారని అయితే ఇలాంటి క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ ఫిల్ చేసేసి మీరు ఫైనల్‌గా సబ్మిట్ అనే దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే సో, మీకు మెయిల్ అయితే కన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడే మీకు అప్లికేషన్ ఈజ్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అని అయితే రావడం జరుగుతుందనమాట. సో, మీకు ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్‌లో అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా. సో, ఓవరాల్‌గా ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. 25 మినిట్స్‌లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు త్వరగా అప్లై చేసుకోండి. సో, త్వరగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. సో, లేదంటే స్ట్రక్ అయిపోతుంది. సో, టైమ్డ్ అవుట్ అయిందంటే సో, మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో, త్వరగా ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, దట్ వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.